ఇంగ్లీష్లో పిక్ యువర్ ఓన్ సైజ్ అని ఒక మాట ఉంటుంది. అంటే ఎవరితో అన్న యుద్ధం చేయడానికి, ఢీ కొట్టడానికి నీ స్థాయి గల వాళ్ళని ఎంపిక చేసుకో అని దాని అర్థం. ఇప్పుడు డేటా సెంటర్ తీసుకొచ్చేసాము అని హడావిడి చేసుకుంటూ ప్రచారంలో ఉన్న టీడీపీ వైసీపీలో గుడివాడ అమర్నాథ్ని ట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది. అమర్నాథ్ మీద ఒక రకంగా యుద్ధమే చేస్తూ ఉంది. అంటే లోకేష్ కానీ టీడీపీ వాళ్ళు కానీ అమర్నాథ్ని ఎంచుకున్నారు. వాళ్ళ సైజ్ అనో ఏమో, లేకపోతే వాళ్ళ లెక్క ఏంటో. ఇంతకీ ఈ ట్రోలింగ్ చూస్తుంటే ఏమర్థమవుతుంది? అమర్నాథ్ గతంలో మాట్లాడిన వీడియోస్ అన్ని తీసుకొచ్చి టీడీపీ ఛానళ్లలో చర్చలు పెట్టడము. ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు. ఆయనకి ఏ అర్హత ఉందండి? ఆయనకి అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా? పదే అదే విషయాలు మాట్లాడడం దేనికి సంకేతం? అసలు ఇప్పుడు మాట్లాడాల్సింది గుడివాడ అమర్నాథ్ గురించా, లేదంటే గనక మనం కల్పిస్తాము అని చెప్పిన 20 లక్షల ఉద్యోగాల గురించా, తెస్తాము అని చెప్పిన 40 లక్షల కోట్ల పెట్టుబడుల గురించా? అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో? ఇది రాజకీయానికి సంబంధించిన విషయమో, గుడివాడ అమర్నాథ్కి సంబంధించిన విషయమో, లేదంటే టీడీపీ హీరోయిజానికి సంబంధించిన మ్యాటరో కానే కాదు. ఇది ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన విషయం కదా. ఏపీకి వాస్తవాలు తెలియాలి, అసలు రాజకీయం ఏం చేస్తోంది, ఏం చెయ్యాలి అనేది అర్థం కావాలి. దాంతోపాటు అసలు తెలుగునాట ఐటీ మినిస్టర్ అనే పోర్ట్ఫోలియో ఇంపాక్ట్ ఎంత, ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది కూడా చూద్దాం. హీరోయిజంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్న వాళ్ళ అసలు రంగేంటో మనకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ మినిస్ట్రీ అంటేనే అదొక హీరోయిజం అన్నట్టు, పబ్లిసిటీకి పాస్పోర్ట్ అన్నట్టుగా గ్రాంటెడ్కి తీసుకోవడం అనేది కొన్నాళ్ళుగా కనపడుతూ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కేటీఆర్ తెలంగాణ ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన హైప్ చూసి, ఫాలోయింగ్ చూసి, బజ్ చూసి బహుశా రాజకీయాల్లో ఇలాంటి ఒపీనియన్ ప్రివైల్ అయినట్టుంది. కేటీఆర్ అంటే ఆయనకు ఒక కారు ఉంది, అదే డెవలప్ అయిన హైదరాబాద్. కేటీఆర్కి బ్రహ్మాండంగా డ్రైవింగ్ వచ్చు, ఫారెన్ ఎక్స్పోజర్ ఉంది, ఎడ్యుకేటెడ్, ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. అందుకోసం ఈ కారు ఆయన డ్రైవింగ్ కాంబినేషను ఇన్ఫ్రా ఉంది కాబట్టి, హైదరాబాద్లో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఆయనకి ఎలివేషన్ వచ్చింది. ఇది లాజికల్గా చూస్తే మనకి అర్థమయ్యే ప్రాక్టికాలిటీ. కానీ ఇలాంటి పరిస్థితిని, ప్రాక్టికాలిటీని వదిలేసి చేతులు కాల్చుకున్న చరిత్ర 2019కి ముందు ఏపీలో ఉండేది. కేటీఆర్ని ఐటీ మినిస్టర్ చేసేశారు కాబట్టి చంద్రబాబు కూడా ఆగమేఘాల మీద లోకేష్ ని ఐటీ మంత్రిని చేశారు. పైగా అప్పటికి ఆయన ఎన్నికల్లో గెలవని కూడా లేదు, ఎమ్మెల్సీని చేసి మరీ చేశారు. చేసేసరికి అసలు ఎన్నికల్లో గెలవని కొడుకుని మంత్రిని ఎలా చేశారు చంద్రబాబు అనేది మాట్లాడడమే కాదు, లోకేష్ మీద పర్సనల్ ట్రోలింగ్ జరగడము, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం కంటే కూడా పాపం విపరీతంగా బాడీ షేమింగ్ కూడా జరిగింది. ఆ కసి బాగా పెట్టుకున్నట్టున్నారు లోకేష్. పైగా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి కూడా ఏముంది, 2019 అంటే విభజన జరిగి అప్పటికి 5 ఏళ్లు, ఏపీ అనేది అగ్రేరియన్ స్టేట్, అర్బనైజేషన్ జరగల, ఐటీ అనేది అంతంత మాత్రం. అలాంటప్పుడు అసలు చంద్రబాబు లోకేష్ ని ప్రొజెక్ట్ చేయాలనుకున్న తీరే ఛాలెంజింగ్. అందుకోసమే ఆయన రాజకీయానికి దొరికిపోయారు. ఆ కసి పెట్టుకున్నట్టున్నారు. ఈ 5 ఏళ్లు నా టైం ఎప్పుడు వస్తుందని ఎదురు చూసినట్టున్నారు. ఇప్పుడు టైం వచ్చింది, ఐటీ మంత్రి అయ్యారు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తెచ్చేశాను, ఇదిగో నా వీర ప్రతాపం అని చెప్తూ ఆయన భారీ ప్రకటనలు చేస్తూ ఉంటే టీడీపీ మీడియా వైసీపీ ఐటీ మంత్రి అమర్నాథ్ ని ట్రోల్ చేస్తోంది. ఈ కంపారిజన్ ఎలా ఉంది? అమర్నాథ్ ఏమన్నా రాజకీయాల్లో తండ్రి చేయి పట్టుకుని బుడిబుడి అడుగులేసిన వారసత్వ నాయకుడా? అమర్నాథ్కి ఏమైనా 15 ఏళ్ల పాటు అంటే 2019 నుంచి పొలిటికల్ గ్రూమింగ్ ఏమైనా జరిగిందా? సొంత పరివారము, సొంత మీడియా వీరతాళ్లేసి అమర్నాథ్ని ఏమైనా ప్రొజెక్ట్ చేసి అమర్నాథ్ హీరో అని చెప్పడం ఎప్పుడైనా చూసామా? పైగా ఆయన ఉన్న ప్రభుత్వం అంటే వైఎస్ జగన్ నడిపిన ప్రభుత్వం టీడీపీతో పోలిస్తే క్వైట్ కాంట్రాస్ట్. అలాంటప్పుడు ప్రయారిటీస్ వైజ్ గా చూసినా, పర్సనల్ ప్రొఫైల్ వైజ్ గా చూసినా, లేదంటే గనక సిచ్యువేషనల్ గా చూసినా గానీ అసలు పోల్చడానికి, కంపేర్ చేయడానికి లాజిక్ అనేది ఎక్కడుంది? మీరంటే 20 లక్షల ఉద్యోగాలు తెచ్చేస్తాము అని ప్రామిస్ చేశారు కాబట్టి 40 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తాము అనే హామీ ఇచ్చారు. చాలా షాకింగ్ గా అనిపించింది ఆ హామీ వినడానికే. ఎందుకంటే 40 లక్షల కోట్ల పెట్టుబడులు 5 ఏళ్లలో ఇండియా మొత్తానికే రావు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కానీ వాస్తవ దూరమైన హామీలు ఇవ్వడం వల్ల ఏమో మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ మీద, పబ్లిసిటీ మీద, ఐటీ మీద ప్రచారం చేసుకోవాల్సిన అవకాశం, అగత్యం ఇప్పటి ప్రభుత్వానికి ఉన్నాయి. మరి వేరే 2024 ముందున్న ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏంటి? లోకల్ గవర్నెన్స్, గ్రామ సచివాలయాలు లాంటివి పెట్టుకున్నారు. వ్యవసాయం, ఆర్బీకే లాంటివి తీసుకురావడం, వ్యవసాయ సంస్కరణ లాంటి వాటి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారు. అన్నిటికీ మించి విద్య, మౌలిక సదుపాయాల మీద ప్రయారిటీ కనబడుతుంది. అమ్మఒడి లాంటి పథకాలు పెట్టారు. నాడు నేడు పేరుతో స్కూళ్ల మీద, పిల్లల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద అప్పట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ జరిగింది. మౌలిక సదుపాయాలు అంటే హార్బర్లు కానీ, ఇన్ఫ్రా కానీ క్రియేట్ చేయడం మీద కొంత దృష్టి పెట్టుకున్నారు. ఇలాంటప్పుడు ఈ రెండు జమానాల్ని కంపేర్ చేసినంత మాత్రాన ప్రయోజనం ఏముంటుంది? పైగా
వైసీపీకి ఏమన్నా మీడియా దన్ను కానీ ప్రొజెక్షన్ కానీ ఉందా? వాళ్ళ ముఖానికి అలాంటివి ఉన్నట్టయితే గనక 2023లో ఇన్ఫోసిస్ వచ్చిన తర్వాత అసలు వైజాగ్ ఫేస్ లిఫ్ట్ జరిగింది. చాలా తక్కువ స్పాన్ ఆఫ్ టైంలోనే వైజాగ్ లో 350కి పైగా కంపెనీలు వచ్చాయి అనే విషయాన్ని వాళ్ళు బెటర్ గా చెప్పుకోగలిగి ఉండేవాళ్ళు. వాళ్ళకి మీడియా లేదు, వాళ్ళ గవర్నెన్స్ ప్రయారిటీ ఫోకస్ వేరేది. అలాంటప్పుడు అమర్నాథ్ని తీసుకొచ్చి ఇప్పుడు ట్రోల్ చేయడం మూలన, ఏ ఇమేజ్లు క్రియేట్ చేసి హేళన చేయడం మూలన ఒరిగేదేంటి? లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ఎందుకు చేస్తారు ఇలాగా అంటే అసలు విషయం బయటికి రాకూడదు. ఏ విషయం? అసలు విషయం అంటే డేటా సెంటర్ తెచ్చారు, సరే ఉద్యోగాలు ఎన్ని తెచ్చారు అనే చర్చ జరుగుతుంటే అమర్నాథ్ని ఎరయ్యాలి. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఆ లెక్కన 16 నెలల లెక్క తీస్తే ఎన్ని ఇవ్వాలి? 5 లక్షలేమో ఇవ్వాల్సి వస్తుంది కదా. 5 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు అని అడుగుతారు జనం. ఆ మాట చర్చకి రాకూడదు. అందుకని రాజకీయంగా హేళన చేసేసి పబ్బం గడిపేసుకోవాలి. 40 లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు కదా, ఎక్కడొచ్చినాయి? గ్రౌండింగ్ అవుతున్నాయా? ప్రోగ్రెస్ ఏంటి చెప్పండి కొంచెం, సంపద సృష్టి గురించి అని అడుగుతారు కదా. అవన్నీ అమర్నాథ్ని పర్సనల్ గా టార్గెట్ చేసేస్తే మొత్తం వచ్చి జనం అతని మీద పడిపోతారు, మనం పబ్బం గడిపేసుకోవాలనుకుంటాం. ఇదే కదా అసలు ఉద్దేశం. నిజానికి ఎప్పుడైనా సరే ప్రభుత్వాల ప్రొజెక్షన్స్ ప్రయారిటీస్ వేరుగా ఉన్నప్పుడు రెండు జమానాల్ని కంపేర్ చేయకూడదు. ఇప్పుడే కాదు, 20-25 ఏళ్ళు వెనక్కి చూద్దాం. చంద్రబాబు 2004కి ముందు ముఖ్యమంత్రిగా ఉండగా అసలు ఐటీని నేనే ఇన్వెంట్ చేశాను అని చెప్పడానికి, ప్రొజెక్ట్ చేసుకోవడానికి అలవిమాలని ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. అసలు విజన్ 2020 పబ్లిసిటీ అయితే హోరెత్తిపోయింది. అప్పట్లో కొత్తగా ఈటీవీ, జెమినీ టీవీ లాంటి కేబుల్ టీవీలు వచ్చినాయి. వాటిలో కూడా అదే మన గమ్యం, అదే మన ధ్యేయం అంటూ గంభీరమైన అమెచ్యూరిష్ యానిమేషన్ వీడియోస్ ప్రొజెక్షన్ అప్పట్లో జరిగేది. తీరా డెవలప్మెంట్ ఎంత, స్కోప్ ఎంత అంటే ఏపీ ఐటీ రంగంలో 2004కు ముందు టాప్ 5th పొజిషన్ లో ఉంటుంది. అంటే జరిగిన ప్రొజెక్షన్ కి, చెప్పుకున్న గొప్పలకి, వాస్తవాలకి మధ్య చాలా గ్యాప్ ఉంది. మీకు ఆ డీటెయిల్స్ తెలియాలంటే, డేటా తెలియాలంటే, టెక్నికాలిటీస్ అర్థం కావాలంటే నేను లోగడ విజన్ 2020లో అసలు వాస్తవాలు ఏంటి, ఇదిగో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా అని ఒక వీడియో చేశా. అందులో విత్ డేటా అండ్ డీటెయిల్స్ ఉన్నాయి, చూడండి. మీకు అంతకు విభిన్నమైన డేటా తెలిస్తే కనుక నన్ను కౌంటర్ కూడా చేయండి. యు ఆర్ వెల్కమ్. మరి ఇంత ప్రచారం చేసుకున్న చంద్రబాబు తీరా 2004 ఎన్నికల్లో కంగు తిన్నారు కదా. తిన్న తర్వాత మరి వైఎస్ఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ హయాంలో ఐటీ మినిస్టర్ ఎవరు? మీ ముందున్న ముఖ్యమంత్రి ఐటీ పేరుతో అంత ఊదరగొట్టు వెళ్తే మరి వైఎస్ఆర్ హయాంలో ఐటీ మినిస్టర్ ఎవరు అంటే కూడా మనం తడుగుకుంటున్నాం. చూసారు సమాధానం. అలాగని ఐటీ రంగం ఏమైనా వెనకబడిందా? హైదరాబాద్ లో ఏమన్నా తక్కువ జరిగిందా? 2004-2009 మధ్య చంద్రబాబు ప్రొజెక్ట్ చేసుకున్న దానికంటే ఎక్కువగా బెంగళూరుని కంపీట్ చేసే స్థాయిలో డెవలప్మెంట్ ఐటీ రంగంలో జరిగింది 2004-2009 మధ్య. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు బాగా ఊదినంత మాత్రాన, ప్రచారం చేసుకున్నంత మాత్రాన, పబ్లిసిటీ ఇచ్చుకున్నంత మాత్రాన రిజల్ట్ చూపించినట్టు కాదు, చెప్పుకోనంత మాత్రాన జరగనట్టు కూడా కాదు. అలాగే ఇప్పుడు కూడా 2023లో ఇన్ఫోసిస్ రావడం అనేది వైజాగ్ డెవలప్మెంట్ లో ఒక ల్యాండ్ మార్క్, ఫేస్ లిఫ్ట్ మూమెంట్. ఆ షిఫ్ట్ అనేది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. రేపు గూగుల్ వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగా డేటా సెంటర్లు కాదు, డెవలప్మెంట్ సెంటర్లు వచ్చి, కంపెనీలు వచ్చి, లక్షల ఉద్యోగాలు వస్తే గనక అప్పుడు చేసుకోవచ్చు పబ్లిసిటీ. కానీ రిజల్ట్ చూపించడానికంటే ముందు అమర్నాథ్ మీద పడుతున్నాము అంటే మనకి పబ్బం గడుపుకునే టెక్నిక్ ఇది. రాజకీయ వెంజెన్స్ ని, మీడియాని అడ్డం పెట్టుకుని ఇలాంటి గేమ్స్ ఆడడం వలన ప్రస్తుతానికి సమ్మగా ఉంటుందేమో, కానీ జనం మాత్రం పర్ఫార్మెన్స్ చూస్తారు, గ్రౌండ్ రియాలిటీ చూస్తారు, ఏమి ఇచ్చారనేది అర్థం చేసుకుంటారు, వాళ్ళే సమాధానం చెప్తారు. అదే జరిగితే కనుక అప్పుడు ఎవరు గుడ్డు పగులుతుంది?